తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. రెండు 2020 అంటే 5 ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటన. అప్పటి నుంచి అందరూ జైల్లోనే ఉన్నారు. ఇద్దరికి మాత్రం బెయిల్ని నిరాకరించింది. కరెక్ట్గా ఉమర్ ఖలీద్కి సంబంధించి ఆయన్ని విడుదల చేయాలి, ఆయనకు బెయిల్ రావాలి అనుకుంటూ న్యూయార్క్ మేయర్ కూడా మామ్దాని కూడా ఈయన గురించి మాట్లాడాడు. యాక్చువల్గా మన వ్యవహారాల్లో ఎందుకు తలదూరుస్తున్నారు అనేటువంటి కామెంట్స్ వచ్చినప్పటికీ కూడా అక్కడి దాకా ఈ కేసు ఎందుకని చర్చకు వచ్చింది, ఎందుకని బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది సుప్రీంకోర్టు. దీని మెయిన్ కాన్స్పిరేటర్స్ అని ఉమర్ ఖలీద్ అండ్ షర్జీల్ ఇమామ్. దాని తర్వాత నిన్న 5గురికి బెయిల్ ఇచ్చారు చూడండి, వాళ్ళు కో-కాన్స్పిరేటర్స్. మమ్మల్ని ఇప్పుడు విడుదల చేయాలని చెప్పి. కానీ యూఏపీఏ చట్టాల్లో చాలా మటుకు స్ట్రిక్ట్ నామ్స్ బెయిల్ కోసం. కానీ దీనికన్నా ముందున్న కొన్ని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్లో ఇట్లాంటి కేసెస్లో కూడా బెయిల్ ఇచ్చారు. డిలే జరిగింది కేసు ప్రాసిక్యూషన్ అని చెప్పి బెయిల్ ఇచ్చారు. రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ అనేది చాలా క్లియర్గా డివిజన్ కనిపించింది. ఆవు మాంసాన్ని సరఫరా చేస్తున్నారు అనుకుంటూ జరిగినటువంటి లించింగ్ ఇవన్నీ ఉన్నాయి. వాటిని ఎందుకు కన్సిడర్ చెయ్యట్లేదు? ఇప్పుడు అట్లాక్ మర్డర్ కానివ్వండి, ఏదైనా జరిగిన దాంట్లో డెఫినెట్గా లీగల్ యాక్షన్ నడుస్తుంది, ఎక్కడ ఆగలేదు. రష్యన్ స్టాలిన్ ఒక స్టేట్మెంట్ ఒకసారి ఇచ్చారు, కొటేషన్ ఉంది ఆయన పేరు మీద. సింగిల్ డెత్ ఇస్ అ ట్రాజడీ, ఎ మిలియన్ ఇస్ అ స్టాటిస్టిక్స్. మరి చనిపోతే అది ట్రాజడీ, వేలాది మంది చనిపోతే అది స్టాటిస్టిక్స్ అయిపోయింది. గుజరాత్లో 2000 మంది చనిపోయారని చెప్పి, దాంట్లో హిందువులు కూడా ఉన్నారు కదా. హిందువులు ఎట్లా చనిపోయారండి? పోలీస్ ఫైరింగ్ జరిగింది. ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్తూనే ఉంటారు మర్డర్ గుజరాత్ మోదీ అని చెప్పి. 3500 కన్నా ఎక్కువ సిక్స్ని 1984లో ఢిల్లీలో చాలా దారుణ పరిస్థితులు చంపిన వాళ్ళు ఎవరు? ముంబైలో మహారాష్ట్ర ఉన్న బ్రాహ్మిన్స్ని చంపే చెప్పుకుంటాను. ఎందుకండి? వాళ్ళేం తప్పు చేశారు? ఈ ఢిల్లీలో జరిగిన హత్యలు ఎందుకు జరిగింది అది మనం ముందు అనలైజ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఏ సిచ్యువేషన్ లేకుండా అట్లాంటిది అని క్రియేట్ చేశారు వీళ్ళు. ఈ షర్జీల్ ఇమామ్ కానీ, ఈ ఉమర్ ఖలీద్ లాంటి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. 2020లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగినటువంటి అల్లర్లలో 53 మంది చనిపోతే 700 మందికి పైగా గాయపడ్డారు. అందులో పోలీస్ ఆఫీసర్ కూడా హత్య చేయబడ్డారు. ఆ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పుని వెల్లడించింది. అందులో ఇద్దరు, ఖలీద్తో పాటుగా ఇమాం, బెయిల్ ఇవ్వడానికి కుదరదు అనేటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. యాక్చువల్గా ఆ అల్లర్లు ఎప్పుడు జరిగాయి, సుప్రీంకోర్టు ఎందుకని బెయిల్ నిరాకరించింది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. సో 2020 అంటే 5 ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటన. అప్పటి నుంచి అందరూ జైల్లోనే ఉన్నారు. ఇద్దరికి మాత్రం బెయిల్ని నిరాకరించింది. కరెక్ట్గా ఉమర్ ఖలీద్కి సంబంధించి ఆయన్ని విడుదల చేయాలి, ఆయనకు బెయిల్ రావాలి అనుకుంటూ న్యూయార్క్ మేయర్ కూడా మామ్దాని కూడా ఈయన గురించి మాట్లాడాడు. యాక్చువల్గా మన వ్యవహారాల్లో ఎందుకు తలదూరుస్తున్నారు అనేటువంటి కామెంట్స్ వచ్చినప్పటికి కూడా అక్కడి దాకా ఈ కేసు ఎందుకని చర్చకు వచ్చింది, ఎందుకని బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది సుప్రీంకోర్టు? దీంట్లో కవిత గారు చాలా మటుకు దీని మెయిన్ కాన్స్పిరేటర్స్ అనేది ఉమర్ ఖలీద్ అండ్ షర్జీల్ ఇమామ్. దాని తర్వాత నిన్న 5గురికి బెయిల్ ఇచ్చారు చూడండి, వాళ్ళు కో-కాన్స్పిరేటర్స్. వీళ్ళు ఆర్గ్యూ చేసిన కేసు ఏంటంటే, ఒకటి వీళ్ళ ఫ్రీడమ్ గురించి ఆర్గ్యూ చేశారు. అంటే మేము ఇన్ని రోజులు జైల్లో ఉన్నాము, మమ్మల్ని ఇప్పుడు విడుదల చేయాలని చెప్పి. కానీ యూఏపీఏ చట్టాల్లో చాలా మటుకు స్ట్రిక్ట్ నామ్స్ ఉన్నాయి బెయిల్ కోసం. కానీ దీనికన్నా ముందున్న కొన్ని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్లో ఇట్లాంటి కేసెస్లో కూడా బెయిల్ ఇచ్చారు. అది చాలా ఫ్లిమ్సీ రీజన్స్ యూజ్ చేస్తున్నారు. ఒకటి ఫ్రీడమ్, వీళ్ళు ఇన్ని రోజులు జైల్లో ఉన్నారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు, డిలే జరిగింది కేసు ప్రాసిక్యూషన్ అని చెప్పి బెయిల్ ఇచ్చారు. కానీ ఇప్పుడు వచ్చిన ఈ ఒక మార్పు, చీఫ్ జస్టిస్ కాంత్ టేక్ ఓవర్ చేసినప్పటి నుంచి మనం చూస్తున్నాం కన్సిస్టెంట్గా అన్ని బెంచెస్ చాలా మటుకు స్ట్రిక్ట్గా చూసుకుంటున్నారు దీన్ని, చట్టాన్ని. ఇప్పుడు ఈ చట్టంలో ఏమంటున్నారంటే, యూఏపీఏ కింద మనకు అందరూ తెలిసిన అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్. అది మీరు బాంబులు తీసుకొచ్చో, మీరు మిసైల్స్ తీసుకొచ్చో, మీరు ఆర్డిఎక్స్ పెట్టో, మీరు లేకుంటే ఇంకేదైనా ఆయుధాలు యూజ్ చేసి రైట్ చేయడం ఒకటే కాదు, మీరు స్పీచెస్ ఇచ్చినా కానీ, మీరు మెసేజెస్ పంపించినా కానీ, మీరు వీడియో కాల్స్ చేసినా కానీ, ఇదన్నీ ఆ చట్టం కింద వస్తుంది.
ఇట్ ఈస్ ఆల్సో అన్ ఆఫెన్స్. సో సెక్షన్ 15 కింద అందరూ యూఏపీఏ కింద పార్లమెంట్ చాలా ఈ చట్టం పాస్ చేసినప్పుడు ఎనీ అదర్ మీన్స్ అని చెప్పారు. ఇది ఒక్కటే కాదు, యూజువలీ మనం ఏమంటా బాంబులు పెట్టారు, అది చేశారు, ఇది చేస్తారు, సో యూఏపీ కింద వచ్చేస్తాం. సంజయ్ దత్ అంతా మనం చూసాం, చాలా మటుకు జైల్లో గడిపారు ఆ టైంలో. ఇక AK-47 ఉందని చెప్పేసి వాడలేదు, AK-47 ఆయన దగ్గర ఉందని చెప్పేసి ఆయన జైల్లో వేసి చాలా సంవత్సరాలు జైల్లో ఉన్నారు. ఈ కేసులో చాలా క్లియర్గా సుప్రీంకోర్టు 2 జడ్జ్ బెంచ్ ఏమన్నారంటే, దిస్ ఇస్ స్పెసిఫికలీ మీరు చేసిన మీరు చేసిన ఒక్కొక్క ఇన్స్టెన్స్ వాళ్ళకి చాలా క్లియర్గా పట్టుకు. ఒకటి, వీళ్ళు పెట్టిన వాట్సాప్ మెసేజెస్, ఆ గ్రూప్లో వీళ్ళు ఒక 2 గ్రూప్స్ ఉండే, ఆ 2 గ్రూప్స్లో పెట్టిన మెసేజెస్ ఒకటి. రెండోది వీళ్ళు చేసిన ఫోన్ కాల్స్. అఫ్కోర్స్ ఫోన్ కాల్ ఏం జరిగిందని చెప్పలేము, కానీ ఎన్ని నిమిషాలు మాట్లాడారు ఈ కో-కాన్స్పిరేటర్స్తో, 15 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడినంత డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. మూడవది వీరిచ్చిన స్పీచెస్, అది జమే మిలియాలో ఉండొచ్చు, షహీన్ బాగ్లో ఉండొచ్చు, దాని తర్వాత జరిగిన మిగతా ప్లేస్లో వచ్చే స్పీచెస్ ఏమేమన్నారంటే, ఒకటి ఢిల్లీని మొత్తం చక్కా జామ్ చేసేస్తాం, ముక్కలు చేసేస్తామని, అంటే ఢిల్లీ లోపలికి ఏం రానియం మేము, ఢిల్లీని మొత్తం బ్లాక్ చేస్తాం, క్యాపిటల్ని కంప్లీట్గా ఎకనామికలీ బ్లాకేట్ చేసేస్తాం, వెజిటబుల్స్ రాదు మీకు, కూరగాయలు రాదు మీకు, పాలు రాదు, ఏ రాదు ఢిల్లీ లోపలికి, అట్లా చేసేద్దామని చెప్పి వాళ్ళు ఓపెన్గా పిలిపించారు. ఒక హేట్ స్పీచ్ అనేది ఉంది. హేట్ కన్నా ఎక్కువ ఇట్ ఇస్ అ కాన్స్పిరసీ. ఎందుకంటే ఒక ప్రజలు, నార్మల్ సిటిజన్ లైక్ యు ఆర్ మీ, మనకి కావాల్సిన సరుకులు మనకు దొరకాలి, వీళ్ళెవరు ఆపడానికి. ఇది మనం ఫార్మర్స్ అజిటేషన్ టైంలో చూసాం. అప్పుడు మోదీ గవర్నమెంట్ చాలా లీనియంట్గా ఉన్నారు, బహుశా అప్పుడే స్ట్రిక్ట్ అయిపోతుంది, ప్రాబ్లం రాకపోతుండే, 53 మంది మీరు చెప్పినట్టు చనిపోకపోతుండే. వీళ్ళేమంటున్నారంటే, మేము ఒట్టే పిలిపించాం కదా, దాంతో అవుతుందా అని అన్నారు. సుప్రీంకోర్టు సైడ్ ఎస్, మీరు పిలిపించారు, దానికోసం అయింది గొడవ అంతా అని చెప్పేసి. సో బియాండ్ వాట్ ఈస్ బీన్ స్టేటెడ్ ఇన్ యూఏపీఏ, అది పార్లమెంట్ చాలా క్లియర్గా చట్టాల్లో క్లియర్గా చెప్పారు, ఇట్లాంటి దాన్ని కూడా మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయొచ్చు. సో ఫస్ట్ టైం ఒక ఇన్ఫరెన్స్ వస్తుంది చాలా మటుకు. 1 సంవత్సరం దాకా ఇంకా వీళ్ళకి బెయిల్ లేదు. ఆఫ్టర్ 1 year దే కెన్ రీఅప్లై ఫర్ బెయిల్. దీంట్లో మీరు చెప్పినట్లు మమ్దాని కానీ, మన దగ్గర ఉన్న లెఫ్టిస్ట్ కానీ, లిబరల్స్ కానీ, వీళ్ళందరికీ ఒక మెల్ట్డౌన్ వచ్చేసింది. ఏంటి ఇది బెయిల్ ఇవ్వట్లేదు, అది ఇది అని చెప్పి. కరెక్ట్, ఎందుకు ఇవ్వాలండి బెయిల్, ఎందుకు ఇవ్వాలి బెయిల్, అది అడిగారు సుప్రీంకోర్టు, అదే అడిగారు, వై షుడ్ యూ గెట్ ద బెయిల్. వీళ్ళేమో సెక్షన్ 43 కింద ఆర్గ్యూ చేశారు, 43D కింద, దట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అది ఇది, మాకు ఇన్ని రోజులు మమ్మల్ని జైల్లో ఉంచుకున్నారు, మాకు ఫ్యామిలీ ఉన్నారు, అది ఉన్నారు, సో దట్స్ ఆల్ ఫైన్. చనిపోయిన 53 మంది వాళ్ళకి ఎవరు చెప్పచ్చు, వాళ్ళ ఫ్యామిలీకి ఎవరు జవాబు చెప్తారు, మీరేం చేశారు ఆలోచించండి అని చెప్పి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా, చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. బహుశా ఈ కేసుతోని కవిత గారు నాట్ జస్ట్ షర్జీల్ ఇమామ్ అండ్ ఉమర్ ఖాలిద్, ఇంకా రాబోయే కేసులో కూడా ఇది చాలా మట్టుకు ఒక మేజర్ పాయింట్గా మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఎప్పుడు బందులు చేస్తారు సిటీలో, ఫండమెంటల్ రైట్ అంటారు వీరు, బస్సులు ఆపేస్తారు రోడ్ నడిమిట్లో, ట్రాఫిక్ దగ్గర వచ్చి జంక్షన్స్ కాడ కూర్చొని ధర్నా చేస్తారు. మనం 2 వీలర్లో ఉన్నామా, 4 వీలర్లో ఉన్నామా, మన ఆటోలో ఉన్నామా, నడుచుకుంటూ పోతాం, మొత్తం అందరూ బంద్ అయిపోతారు, అందరు ఎక్కడ మూవ్ చేయలేకపోతారు. ఈ చేస్తున్న వాళ్ళు ఏమంటారు, మా ఫండమెంటల్ రైట్ టు ప్రొటెస్ట్, మీ ఇంట్లో చేసుకోండి, ప్రాబ్లం లేదు, మీ ఇంటి చుట్టుపక్కల మొత్తం ధర్నా చేసి మీ ఇంటి లోపల ఏం పోకుండా చూసుకోండి, మీ ఇంటి వాళ్ళు బయట రాకుండా చూసుకోండి, అది ధర్నా. మిగతా పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ చేసే ధర్నా కాదు. చాలా దానికోసం మన దగ్గర ఇందిరా పార్క్ దగ్గర ఒక వెన్యూ ఇచ్చారు, మీరు అక్కడ కూర్చొని ఏమని చేసుకోండి, రోజంతా ధర్నా చేసి, స్లోగన్స్ రైజ్ చేసి, స్పీచ్లు ఇచ్చి ఏమని చేసుకోండి, కానీ ఇట్లాంటి పబ్లిక్ ప్లేసెస్లో వచ్చి మీరు చేయకూడదు, దట్ ఈస్ వైలేషన్ అని చెప్పి చాలా క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పారు. డెఫినెట్గా ఒక క్వశ్చన్ వస్తుంది, ప్రొటెస్ట్ అనేది ఒక థిన్ లైన్, చాలా థిన్ లైన్. అది వైలెంట్ ప్రొటెస్ట్ ఏంటి, నార్మల్, ఇప్పుడు మహాత్మా గాంధీ గారు సత్యాగ్రహ చేశారు అంటారు, ఇప్పుడు అదే ఫస్ట్ ఎక్స్క్యూజ్ వస్తుంది. ఆయన చేసిన సత్యాగ్రహాలకు కూడా వైలెన్స్ అయినప్పుడు గాంధీ గారు విత్డ్రా చేసుకున్నారు, చౌరీ చౌరా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీకు గుర్తుంటుంది, ఈ విత్డ్రూ ద అజిటేషన్ బికాజ్ వైలెన్స్ ఇస్ నాట్ ఎ వే అన్నారు అప్పుడు కూడా. ఇది కూడా అంతే, ఇది స్టేట్ వ్యతిరేకంగా ఒక కాన్స్పిరసీ నడిచింది, చాలా క్లియర్ అది. ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్నోసెంట్ పిలుపు, ఏదో చేద్దాం, బంద్ చేద్దాం, అది చేద్దాం, ఇట్ ఈస్ వెరీ క్లియర్. మీకు గుర్తుంటుంది, వన్ ఆఫ్ దిస్ 2 షర్జీల్ ఆర్ నాకు గుర్తులేదు, ఉమర్ ఖాలిద్, దే గేవ్ ఎ స్పీచ్లో నార్త్ ఇండియా, మన ఈస్టర్న్ ఇండియా పక్కన చికెన్స్ నెక్ స్ట్రాంగిల్ చేసి ఇండియాని సపరేట్ చేసేద్దాం అని చెప్పారు. ఆలోచించండి, అదే వర్డ్స్, అదే సెంటెన్స్ ఎవరు వాడుతున్నారు ఇప్పుడు, బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళు వాడుతున్నారు. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఇస్. ఇది వీళ్ళు చేస్తున్న కుట్ర అన్నమాట, అంత ఇన్నోసెంట్ కాదు వీళ్ళు. వీళ్ళు జేఎన్యూలో చేసిన భారత్ తేరే టుకుడే హోంగే ఇన్షాల్లా ఇన్షాల్లా అని చెప్పిన మనుషులు, మోదీ తేరే ఖబర్ ఖోదేంగే అని చెప్పిన మనుషులు,
ఎప్పుడైనా కానీ ఈ దేశ వ్యతిరేకంగానే పనిచేస్తున్నారని చెప్పి చాలా క్లియర్గా సుప్రీంకోర్టులో నిన్న తెలిసిపోయింది. దానికి చాలా డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్స్ అని ఇప్పుడు చాలా కొంతమంది అంటారు ఇది ఏంటంటే ఇది ఫ్రీడమ్ ఉంటుందా, ఇట్లాంటి మా మోదీ గారు వ్యతిరేకంగా మాట్లాడితే ఇదేనా అంటారు. మోదీ గారు వ్యతిరేకంగా మీరు డైలీ చేస్తుంటారు. రాహుల్ గాంధీ అయితే డైలీ చేస్తారు. దానికోసం రాహుల్ గాంధీని తీసుకెళ్ళి జైలు వేయలేదు కదా. కానీ ఈ ప్రజల్ని మీరు ప్రొవోక్ చేశారు. ఆ రోజు రైట్స్ జరిగినప్పుడు కవిత గారు మీకు గుర్తుంటుంది, ఒక పోలీస్ ఆఫీసర్ని ఒక డ్రైనేజ్ కెనాల్లో వేసి చంపారు ఆయన, చాలా దారుణంగా. ఆయన ఏం పాపం చేశారండి? కత్తిపోట్లు ఉన్నాయి చాలా వరకు. వాట్ డిడ్ హీ డూ? ఎందుకంటే ద హేట్ వాజ్ అగెయిన్స్ట్ ద స్టేట్. అంటే కంట్రీ వ్యతిరేకంగా ఉన్న కోపం వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ మిగతా వాళ్ళ మీద చూపించారు. మీరు చూసుంటారు, ఒక బిల్డింగ్ 2 అంతస్తుల పైనుంచి రాళ్ళు పెద్ద పెద్ద బ్రిక్స్ తీసుకొని కింద ఉన్న ప్రజల మీద కొట్టారు. ఈ బ్రిక్స్ అంతా ముందే తీసుకెళ్ళి పెట్టేసుకుంటారు కదా. సో ఇట్స్ అ ప్రీ ప్లాన్డ్ మూవ్ ఉండే మొత్తం. ఢిల్లీలో జరిగిన ఆ పర్టికులర్ రైట్స్ వాజ్ అ ప్రీ ప్లాన్డ్ మూవ్. దానికన్నా ముందు నేను చెప్పినట్లు ఫార్మర్స్ అజిటేషన్, ఒక టెస్టింగ్ గ్రౌండ్ ఉండే, దాని తర్వాత షహీన్ బాగ్, దాని తర్వాత ఈ జామా మిలియా, ఇక్కడ అన్నీ జరిగిన ఢిల్లీ రైట్స్లో జరిగిన గొడవ. దిస్ జడ్జ్మెంట్ చాలా మటుకు మనం నెగ్లెక్ట్ చేసేస్తాము. యూజువలీ 5-6 ఆర్టికల్స్ వచ్చినాయి టైమ్స్ ఆఫ్ ఇండియాలో, నేను చదివానని. దాంట్లో కూడా చాలా క్లియర్గా ఒకవైపు సోకాల్డ్ ఫ్రీడమ్ గ్యాంగ్, ఇంకొక వైపు గవర్నమెంట్ వైపు నుంచి తుషార్ మెహతా, వీళ్ళందరూ చాలా బాగా ఆర్గ్యూ చేశారు. కపిల్ సిబ్బల్ ఇట్లాంటి వాళ్ళు ఎవరు కనిపించలేదు నిన్న అక్కడ కోర్టులో. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ వెరీ క్లియర్. 5 మందికి బెయిల్ ఎందుకు ఇచ్చారంటే దే ఆర్ కో కాన్స్పిరేటర్స్. వాళ్ళని మోటివేట్ ఎవరు చేశారంటే ఈ షర్జీల్ ఇమామ్ అండ్ ఉమర్ ఖాలిద్. దిస్ ఇస్ ద వార్నింగ్. ఇవాళ ఇది జరుగుతున్నప్పుడే యాజ్ వీ స్పీక్ జేఎన్యూలో ఒక గొడవ నడుస్తుంది. వాళ్ళ లైబ్రరీలో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్ పెట్టారు ఒక 5-6 నెలల ముందు. దాన్ని ఒక 2 నెలల ముందు వీళ్ళు కొంతమంది ఈ లెఫ్టిస్ట్ యూనియన్ వాళ్ళు వచ్చి మొత్తం దాన్ని ధ్వంసం చేశారు. ఎందుకు పెట్టారు అక్కడ అంటే ఈ యూనివర్సిటీ లైబ్రరీ లోపల వాళ్ళ స్టూడెంట్స్ ఎంటర్ కావాలి, ఇంకెవరు ఎంటర్ కాకూడదు అని చెప్పేసి. ఎందుకంటే యూనివర్సిటీ లోపల ఎవడో వస్తాడో తెలియదు. ఎందుకంటే వీళ్ళు ఒకసారి యూనివర్సిటీ జాయిన్ అయితే కనయ్య కుమార్ లాంటి వాళ్ళు, ఉమర్ ఖాలిద్ లాంటి వాళ్ళు 40-50 సంవత్సరాలు అయ్యేదాకా బయటికి రారు. వీళ్ళు ఏదో ఒక కోర్స్ చేస్తూనే ఉంటారు. ముందు ఎంఏ చేస్తారు, దాని తర్వాత ఇంకొక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారు, దాని తర్వాత పిహెచ్డీ చేస్తారు, దాని తర్వాత ఇంకొక కోర్సెస్. ఒక 30 రూపాయలు హాస్టల్ ఫీజు కట్టి అక్కడే ఉంటారు వీళ్ళ జీవితంలో. యూనివర్సిటీని వదిలిపెట్టారు. ఎందుకంటే చాలా చీప్ అకామిడేషన్. ఢిల్లీలో మీకు అంత చీప్ అకామిడేషన్ ఎక్కడ దొరకదు మీకు. అండ్ అట్లాంటి అట్మాస్ఫియర్లో పోలీసు వాళ్ళు రారు, ఒక భయం ఉండదు వీళ్ళకి. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఉండే వీళ్ళు. కానీ వీళ్ళు మిస్యూజ్ చేసుకున్నారు దీన్ని. మన దగ్గర కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇదే ఫిలాసఫీ ఉండే చాలా మటుకు, చాలా రోజులు నడిచింది అట్లనే. మన దగ్గర ఎఫ్లు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో అదే ఉండే. కానీ ఇదంతా మారిపోయింది ఇప్పుడు. అక్కడ హెచ్సియూలో ఇప్పుడు ఏబీవీపీ మెజారిటీ ఉంది, ఎఫ్లూలో కూడా ఎక్కువ గొడవ లేదు. సునైనా సింగ్ వచ్చిన తర్వాత చాలా మటుకు క్లీనప్ చేశారు ఆమె. కానీ జాదవ్పూర్ యూనివర్సిటీ, జేఎన్యూ ఇట్లాంటి చాలా యూనివర్సిటీస్ ఇంకా ఈ లెఫ్టిస్ట్ డామినేషన్లోనే ఉన్నారు. ఇప్పుడు కూడా చూడండి, నిన్న బెయిల్ ఇవ్వలేదని చెప్పినప్పుడు ప్రొటెస్ట్ చేసిన అంటే బై వే ఆఫ్ ప్రెస్ నోట్ అన్నీ ఇచ్చిన ఎవరు స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు అందరు లెఫ్టిస్ట్ వాళ్ళు ఎక్కువ. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఈకో సిస్టమ్ ఇది. వాళ్ళ ఈకో సిస్టమ్ నడిపిస్తున్న ఈ షర్జీల్ ఇమామ్ అండ్ దిస్ ఫెలోస్ లైక్ దిస్ ఉమర్ ఖాలిద్ లాంటి వాళ్ళు. అండ్ డెఫినెట్లీ సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన తీర్పులో ఇంత క్లారిటీగా పాసిబ్లీ ఎప్పుడు వాళ్ళు ఇంత క్లారిటీగా జడ్జ్మెంట్ ఇవ్వలేదు. చాలా క్లియర్గా ఇచ్చారు. అంటే మీరు డోంట్ అజ్యూమ్ దట్ బాంబులు వేస్తేనే అయిపోతుంది, దట్ ఇట్ కెన్ ఆల్సో హ్యాపెన్ త్రూ యువర్ వర్డ్స్. ఎంత డ్యామేజ్ జరుగుతుంది అనేది చాలా క్లియర్గా. ఎందుకంటే మీరు ఒక బాంబు వేసే మనిషి అయితే ఓకే స్ట్రైట్ అవే హీజ్ గిల్టీ అని చెప్పొచ్చు. ఆర్డీఎక్స్ పెట్టినోడు ఎవడైనా కానీ, అది పుల్వామా అటాక్ లాగా. ఇది అది కాదు కదా. యూఆర్ డూయింగ్ మోర్ డ్యామేజ్ టు దిస్. ఇన్ఫ్యాక్ట్ ద స్టేట్ షుడ్ బి స్ట్రాంగ్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. స్టేట్ స్ట్రాంగ్గా ఉంటే, స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు, స్ట్రాంగ్ స్టేట్ని రెస్పెక్ట్ చేస్తారు. మోదీ గారు భవిష్యత్తు చేసిన తప్పు అని చెప్పలేము. కానీ ఆ టైంలో ఫార్మర్స్ అజిటేషన్ టైంలో ఇదే స్ట్రిక్ట్ మెజర్ తీసుకొని ఉంటే ఆ లాస్ కూడా ఉంటుండే మన దగ్గర, ఆ చట్టాలు అట్లనే ఉంటుండే. అది కాకుండా ఈ సోకాల్డ్ ఫార్మర్స్, BMW నడిపించుకొచ్చిన ఫార్మర్స్ పంజాబ్ నుంచి, వాళ్ళని కూడా ఆ రోజు ఎర్రకోట మీద ఉన్న మన జెండాని కిందకి దింపి ఖాళిస్తాన్ ఫ్లాగ్ హాయిస్ట్ చేసిన వాళ్ళని కూడా ఈజీగా ట్యాకిల్ చేసుకోవచ్చు ఆ రోజు. కానీ దాని తర్వాత ఈ ఢిల్లీ రైట్స్ కూడా చాలా మటుకు మోదీ గవర్నమెంట్ తప్పు ఉంది దాంట్లో. ఎందుకంటే వీళ్ళు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు వాళ్ళకి. లాంగ్ రోప్ అంటాం మన ఇంగ్లీష్లో. మనం చూసాం, ఒకటి తుపాకీ తీసుకొని పోలీసు వాడికి వ్యతిరేకంగా చూపిస్తున్న షాట్ ఒకటి ఉంది. అట్లనే జామియా మిలియా లోపల నుంచి రాళ్ళు విసరడం ఉండే. చాలా జరిగింది అట్లాంటి ఇన్సిడెంట్స్ అక్కడ. డెఫినెట్లీ ఇదొక UAPA చట్టం కింద సెక్షన్ 15ని చాలా క్లియర్గా డిఫైన్ చేసి సుప్రీంకోర్టు అన్నారు, ఎనీథింగ్ బియాండ్ దాట్ ఆల్సో ఈజ్ అ డినయల్ ఆఫ్ బెయిల్. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు 43D ఇట్లాంటి సెక్షన్స్ యూజ్ చేస్తారు. ఏమంటారు, మాకు బెయిల్ ఆటోమేటిక్గా రావాలి, మాకు
మొన్ననే ఆయన పెళ్ళికి ఏదో వెళ్ళారు, వాళ్ళ సిస్టర్ పెళ్ళికి వెళ్ళారు ఒకరు బయటికి. సో దీస్ కైండ్ ఆఫ్ ఎక్స్క్యూజెస్ దే విల్ హ్యావ్. మా ఫ్యామిలీలో ఫ్యూనరల్ ఉంది అదే అని చెప్పేసి. చనిపోయిన వాళ్ళ గురించి ఎవరు మాట్లాడలేదు. రైట్స్ మేము చేపియలేదు. మళ్ళీ ఎవరు చేయించారండి రైట్స్ అప్న్యాప్ అయిందా? ఇదే అర్థం కావట్లేదు. సో ఈ పర్టికులర్ జడ్జ్మెంట్లో నిన్న జరిగిన దాంట్లో చాలా మటుకు నిన్న రాత్రి నుంచి టెలివిజన్ ఛానల్స్లో డిబేట్స్ మొదలయ్యాయి. సో కాల్డ్ ఫ్రీడమ్ పక్కన ఒక వాళ్ళు అండ్ అదర్ సైడ్ ఆర్ ద గవర్నమెంట్ అడ్వకేట్. షహజాద్ పూనావాలా చాలా క్లియర్గా చెప్పారు నిన్న, సత్యమేవ జయతే అన్నారు. దట్ ఒక కమ్యూనిటీ కోసం మీరు ఇట్లాంటి పనులు చేస్తున్నారు. ఎందుకంటే ఎవరెవరికి బెయిల్ నిన్న వచ్చిందో వాళ్ళ 5 1 కమ్యూనిటీ నుంచి, షర్జీల్ ఇమామ్ 1 కమ్యూనిటీ అండ్ ఉమర్ ఖాలిద్ కూడా ఒకటే కమ్యూనిటీ. హౌ కమ్ ఓన్లీ 1 కమ్యూనిటీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్? దాంట్లో ఎందుకు ఇంకొక కమ్యూనిటీ వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదు? అది చాలా పెద్ద. నిన్ననే మీరు చూసుంటారు, బెంగళూరులో ఒక ప్రొసెషన్ తీస్తున్నప్పుడు గుడికాడ ఆ ప్రొసెషన్ మీద రాళ్ళు విసిరారని చెప్పి 3 మైనర్ పిల్లల్ని పట్టుకున్నారు. ఏ ఏజ్ నుంచి బ్రెయిన్ వాషింగ్ జరుగుతుందో చూడండి, చాలా ఇంపార్టెంట్. రజాకార్ టైంలో హైదరాబాద్లో జరిగిన అత్యాచారాలు భాస్కర్ యోగి గారు బుక్లో ఉంది, రాసిన బుక్ చాలా క్లియర్గా ఇదే ఇన్సిడెన్స్ జరిగింది అప్పుడు. సో ఒక ఏం చెప్తారు, వీ కెన్ టార్గెట్ ఎనీబడి అని చెప్పేసి ఒక లైసెన్స్ వచ్చేసింది వాళ్ళు. బంగ్లాదేశ్లో చూస్తున్నాం మనం, హిందువులను ఎట్లా చంపుతున్నారు అక్కడ అని చెప్పేసి. సో ఢిల్లీలో జరిగిన ఆ హత్యాకాండంలో 2 3 కాదు 53 మంది చనిపోయారు. దాంట్లో కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు. ఆబ్వియస్లీ ఫైరింగ్ నడిచినప్పుడు ఎటువైపు నుంచి నడుస్తుంది ఫైరింగ్ అది. అండ్ ఇక్కడ కూడా మనం చూస్తున్న ఓల్డ్ సిటీలో ఎన్టీ రామారావు గారు ఉన్నదాకా నాకు గుర్తుంది, ఆయన వచ్చినప్పటి నుంచి ఇక్కడ రైట్స్ బంద్ అయింది. ఎందుకంటే ఎప్పుడైనా గణేష్ ఊరేగింపు జరిగి నెక్స్ట్ డే గణేష్ విసర్జన జరిగి నెక్స్ట్ డే కర్ఫ్యూ ఉంటుండే హైదరాబాద్లో. నేను కాలేజీలో ఉన్నప్పుడు నాకు గుర్తుంది, 3 రోజులు 4 రోజులు కర్ఫ్యూ ఉంటుండే. ఇప్పుడు చూడండి అట్లా ఏం లేదు ఇక్కడ. అట్లీస్ట్ అడ్మైర్ వన్ థింగ్, మీరు ఓవైసీ గారిని ఎంతైనా తిట్టచ్చు చెప్పొచ్చు, బీజేపీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ, బట్ యాజ్ ఎ పొలిటికల్ లీడర్ ఆయనకున్న మెచ్యూరిటీ ఆయనకుంది, లేదని చెప్పలేము. ఆయన కమ్యూనిటీకి ఆయన అపీల్ చేస్తున్నాడు, దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. వాళ్ళ బ్రదర్ అయితే ఇంకా క్యారెక్టర్ ఆయన అక్బరుద్దీన్. బట్ అసదుద్దీన్ ఓవైసీ ఈజ్ ఫార్ మోర్ మెచ్యూర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆయన వాళ్ళ ముస్లిమ్స్ రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నారు. దాట్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ దట్. కానీ మన సిఏ అజిటేషన్లో ఇదే అసదుద్దీన్ ఓవైసీని చూసాం, ఇంకొక రూపంలో చూసాము. ఎందుకు సిఏ అజిటేషన్ చేశారు? ఎందుకు సిఏని వ్యతిరేకించారు? హిందూ, క్రిస్టియన్, జైన్, బుద్ధిస్ట్ అండ్ పార్సీ వాళ్ళకి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళ మీద జరిగిన అత్యాచారాలు జరిగినప్పుడు మన దేశానికి పారిపోయి వచ్చినప్పుడు వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వాలని చెప్పి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టేసి ఇచ్చారు. అది ఇప్పుడు కూడా ఇవ్వచ్చు సిటిజన్షిప్, నో ప్రాబ్లం. ఎవరైనా రేపు వచ్చేస్తే కూడా వాళ్ళకి ఇవ్వచ్చు. బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ అత్యాచారాలు ఎవరైనా పారిపోయి వచ్చేస్తే వీ హ్యావ్ టు గివ్ సిటిజన్షిప్. అది ఎవరు చెప్పారు? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు చెప్పారు, దట్ వీ ఓవ్ ఇట్ టు దెమ్. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు హిందువులు? మన దగ్గరికే రాస్తారు కదా, మనం ఇవ్వాలి, మనం చూసుకోవాలి వాళ్ళని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్న ఈ ఇన్సిడెంట్స్లో 1 కాదు 2 కాదు 3 కాదు, నిన్న బెంగళూరులో జరిగిన ఇన్సిడెంట్ చెప్పాను చూడండి, ఇట్ ఈస్ రిపీటింగ్ ఇట్స్. పల్ఘార్లో సాధువులను చంపారు, చూసాం. ఎస్, ఆన్ ద అదర్ హ్యాండ్ ఇన్సిడెంట్స్ ఉండే, కరెక్ట్, అక్లాక్ మర్డర్ కానివ్వండి, మిగతా అటాక్స్ కానివ్వండి, 2 వైపుల నుంచి జరుగుతుంది. కానీ ఐన్స్టైన్ చెప్పినట్టు దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది దానికి ఏదైనా జరుగుతున్నప్పుడు. సో డెఫినెట్గా ఢిల్లీ రైట్స్లో లా సెటిల్ అయిన తర్వాత కూడా, సుప్రీంకోర్టు నిర్ణయం ఇచ్చిన తర్వాత కూడా సుప్రీంకోర్టుని ఇప్పుడు క్రిటిసైజ్ చేస్తున్నారు, జడ్జి మీద ఒక్కొక్క ఆరోపణలు చేస్తున్నారు. సో వాళ్ళందరూ రైట్ వింగ్ కోసం వర్క్ చేస్తున్నారు, లేకుంటే ప్రధానమంత్రి మోదీ చెప్పినట్టుగా వింటున్నారు అనేది ముందు నుంచి ఉంది కదా. రిటైర్ అయిన తప్ప మోదీ గారు ఏదో పోస్ట్ ఇస్తారంట వాళ్ళకి. ఇదే జడ్జెస్ నిన్న బెయిల్ ఇచ్చారనుకోండి, హైపోథెటికల్ సిచ్యువేషన్, బెయిల్ ఇచ్చిన అనుకోండి, బెయిల్ ఇచ్చేసారు, వాళ్ళు బెయిల్లో బయటకు వస్తే అప్పుడు ఇమ్మీడియట్గా వీళ్ళని 7/7కి తీసుకెళ్ళి వీళ్ళు ఇట్లాంటి జడ్జెస్ మన దగ్గర ఇంకా కావాలి చాలామంది అంటారు. ఇండిపెండెంట్గా యాక్ట్ చేస్తారు. చూడండి ఎంత భయం లేకుండా మోదీ గారు వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇచ్చారండి. ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ లా హియర్, చాలా క్లియర్. యూఏపీఏ చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ కాదు. ఇదే పి చిదంబరం తీసుకొచ్చిన చట్టం ఇది. ఆ చట్టం కింద ఉన్న లాని ఇంటర్ప్రిట్ చేస్తున్నారు సుప్రీంకోర్టు, అంత ఇంకేం చేయలేదు. దట్ దెర్ క్యాన్ బీ బియాండ్ వాట్ ఈస్ బీన్ స్టేటెడ్ అని చాలా క్లియర్లో సెక్షన్ 15లో చెప్పారు. అది స్టేట్ చేసి దాని వ్యతిరేకంగానే జడ్జిమెంట్ ఇచ్చారు. అప్పుడు దీంట్లో ఏ తప్పు లేదు. ఎక్కడైనా కానీ డౌట్ ఉంటే వీళ్ళకి 1 సంవత్సరం తర్వాత మళ్ళీ బెయిల్కి అప్లై చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది.
సో అక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి ఒక కర్టైల్ అనేది అవుతుంది అనే దాంతో పాటుగా ఇప్పుడు రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ అనేది చాలా క్లియర్గా డివిజన్ కనిపించింది. మీరు చెప్పినట్టుగా అక్లాక్ మర్డర్ కావచ్చు, లేకుంటే ఆవు మాంసాన్ని సరఫరా చేస్తున్నారు అనుకుంటూ జరిగినటువంటి లించింగ్ ఇవన్నీ ఉన్నాయి. వాటిని ఎందుకు కన్సిడర్ చెయ్యట్లేదు? ఇప్పుడు ఈ ఢిల్లీలో సిఏకి ఆపోజిట్గా జరిగినటువంటి ర్యాలీల మీద ఇంత పెద్ద ఫోకస్ పెట్టినప్పుడు దాన్ని కూడా చేయాలి కదా. అక్కడ మైనారిటీలు అనే వాళ్ళు ఉన్నారు, ముస్లింలని మనం ఇప్పటికీ సప్రెస్ చేస్తున్నాము, అలాంటి ప్లేసెస్ ఇంకా ఉన్నాయి, ఒక డామినెన్స్ అనేది కనిపిస్తుంది. వాళ్ళకు ఒక వాయిస్ వినడానికి ఒక వేదిక కావాలి అనేది కూడా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. అక్లాక్ మర్డర్ కానివ్వండి, ఏదైనా జరిగిన దాంట్లో డెఫినెట్గా లీగల్ యాక్షన్ నడుస్తుంది, ఎక్కడ ఆగలేదు. కానీ అక్కడ ఒకరు చనిపోయారు, ఇక్కడ 53 మంది చనిపోయారు. స్టాలిన్ చెప్పారు, ఒరిజినల్ స్టాలిన్, మన డూప్లికేట్ చెన్నై స్టాలిన్ కాదు, రష్యన్ స్టాలిన్ ఒక స్టేట్మెంట్ ఒకసారి ఇచ్చారు, కొటేషన్ ఉంది ఆయన పేరు మీద. సింగిల్ డెత్ ఇస్ అ ట్రాజడీ, ఎ మిలియన్ ఇస్ అ స్టాటిస్టిక్స్ అని. ఒకరు చనిపోతే అది ట్రాజడీ, వేలాది మంది చనిపోతే అది స్టాటిస్టిక్స్ అయిపోతుంది. ఇదే సంగతి ఇక్కడ కూడా. 53 మంది చనిపోయినప్పుడు ఎవరు మాట్లాడలేదు వాళ్ళ కోసం. గుజరాత్లో 2000 మంది చనిపోయారని చెప్పి, దాంట్లో హిందువులు కూడా ఉన్నారు కదా. హిందువులు ఎట్లా చనిపోయారండి? ఇక్కడ పోలీస్ ఫైరింగ్ జరిగింది. ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్తూనే ఉంటారు మర్డర్ గుజరాత్ మోదీ అని చెప్పి. 3500 కన్నా ఎక్కువ సిఖ్స్ని 1984లో ఢిల్లీలో చాలా దారుణ పరిస్థితులు చంపిన వాళ్ళు ఎవరండి? ఇదే కాంగ్రెస్ వాళ్ళు కదా. సజ్జన్ కుమార్, హెచ్కేఎల్ భగత్, అజయ్ మాకన్, కమల్ నాథ్, వీళ్ళే చేశారు కదా. అది కూడా కాంగ్రెస్ లీడర్స్. ఆలోచించండి, ఏదో వర్కర్స్ కాదు. ఏం తప్పు చేశారండి ఆ సిక్స్? సరే, ఇందిరాగాంధీని చంపిన ఇద్దరు బాడీ గార్డ్స్ వేర్ సిక్స్. చిత్పవన్ బ్రాహ్మిన్స్ చంపారు. గోడ్సే మహాత్మా గాంధీని చంపిన తర్వాత, అప్పుడు జరిగిన హత్య తర్వాత ముంబైలో మహారాష్ట్ర ఉన్న బ్రాహ్మిన్స్ని చంపారు చిత్పవన్ బ్రాహ్మిన్. ఎందుకండి? వాళ్ళేం తప్పు చేశారంట? సో ఎటువైపైనా జరుగుతున్నప్పుడు వన్ థింగ్ వీ షుడ్ రియల్లీ, చాలా మటుకు మనం హిందూ రిలీజియన్ ఒకటి అప్రిషియేట్ చేసుకోవాలి. ఎక్కడ చెప్పలేదు కాఫిర్లు ఉన్నారు వాళ్ళని చంపండి అని ఎక్కడ చెప్పలేదు. సరే, ఈ గౌమాంస ఇష్యూలో చాలా మటుకు మీరు నార్త్ ఇండియాకి వెళ్తే చాలా ఏం చెప్తారు, ఒక ఫీలింగ్ ఉంది అక్కడ, దాన్ని లేదని చెప్పలేము మనం. కుంభమేళా జరిగినప్పుడు కానీ ఎట్లాంటి రిలీజియస్ నవరాత్రి టైంలో మీట్ సర్వ్ చేయకూడదు. ఇప్పుడు కొత్తగా హిందువులు రాకూడదు అని చెప్పి ఐ థింక్ ఉత్తరాఖండ్లో ఎక్కడో కొత్త చట్టం వస్తుంది, ఏదో ఫెస్టివల్ మేళాలి రాకూడదని చెప్పేసి. అట్లా నడుస్తూనే ఉంటుంది. అది దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఇట్. కానీ ఎక్కడైనా ఇప్పుడు చూడండి, నా దగ్గర ఎప్పుడు అడుగుతారు, సురేష్ గారు మీరు కేరళ నుంచి కదా, అక్కడ బీఫ్ సర్వ్ చేస్తారు కదా అంటే, నేను చెప్పాను ఎస్, కానీ ఇట్స్ క్యారా బీఫ్, ఇట్ ఇస్ నాట్ బీఫ్. అంటే ఆవు మాంసం కాదు, ఇట్ ఇస్ బఫెల్లో మీట్. చాలా డిఫరెన్స్ ఉంటుంది దానికి. ఇది చెప్పినప్పుడు అట్లానా. నార్త్ ఈస్ట్ చూడండి, నార్త్ ఈస్ట్లో కూడా బీఫ్ సర్వ్ అవుతుంది. అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉన్నారు కదా కొన్ని స్టేట్స్లో, నాగాల్యాండ్ లాంటి స్టేట్స్లో బీఫ్ ఇస్ అ వెరీ కామన్ థింగ్. మీరు ఎక్కడైనా కానీ ఇప్పుడు ఒక ముస్లింకి పోర్క్ అనేది ఎట్లా వ్యతిరేకం ఉంటుందో, హిందూస్కి బీఫ్ కూడా అంతే వ్యతిరేకం. సింపుల్. ఎక్కడున్నా ఇప్పుడు మీరు ఒక ఇస్లామిక్ స్టేట్కి వెళ్ళి, నౌ టుడే ఈవెన్ ఇన్ ద గల్ఫ్ స్టేట్స్ పోర్క్ ఇస్ సోల్డ్. మీరు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ సపరేట్ సెక్షన్ ఉంటుంది దానికి. ఎందుకంటే అక్కడ చాలామంది యూరోపియన్స్ ఉంటారు, వాళ్ళకి సలామీ కావాలి, వాళ్ళకి పొద్దున పోర్క్ ప్రోడక్ట్స్ కావాలి, వాళ్ళు తీసుకుంటారు. సో దే హ్యావ్ ఆల్సో చేంజ్ చేయలేదని కాదు. కానీ మన దగ్గర ఇప్పుడు కూడా ఈ ఢిల్లీలో జరిగిన హత్యలు ఎందుకు జరిగింది అది మనం ముందు అనలైజ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఏ సిచ్యువేషన్ లేకుండా అట్లాంటిది దాన్ని క్రియేట్ చేశారు వీళ్ళు. ఈ షర్జీల్ ఇమామ్ కానీ, ఈ ఉమర్ ఖాలిద్ లాంటి వాళ్ళు క్రియేట్ చేశారు సిచ్యువేషన్. అక్కడ వాళ్ళు ప్రొవోక్ చేశారు. దీనికి ఒక లెబారెటరీగా జేఎన్యూగా ఉండిపోయింది అక్కడ. దీనికన్నా ముందు కూడా చూసాం, మన సిఆర్పిఎఫ్ జవాన్లు నక్సలైట్ చంపినప్పుడు 70 మందిని జేఎన్యూలో పండుగ చేసుకున్నారు. ఆ రోజు ఊరేగింపు తీశారు, వాళ్ళు సెలబ్రేట్ చేశారు. వాళ్ళు ఎవరు చేస్తారంటే ఇట్లాంటి, అన్లెస్ దే ఆర్ యాంటీ నేషనల్స్. యాంటీ నేషనల్స్ అని చాలా సింపుల్ వర్డ్, అది ట్రైటర్స్ అని చెప్తాను నేను. దే ఆర్ ట్రైటర్స్ టు ద నేషన్. సో ఇట్లాంటి వాళ్ళు చేసిన దాంట్లో వీళ్ళు ఏమనుకున్నారంటే, ఈజీగా మాకు బెయిల్ వచ్చేస్తుందిలే, ఏమవుతుంది, కపిల్ సిబ్బల్, అభిషేక్ మను సింఘ్వి, ఇందిరా జైసింగ్, ఇట్లాంటి చాలామంది ఉన్నారు, కాలిన్ గొన్సాల్విస్, ప్రశాంత్ భూషణ్, మాకు వచ్చి బెయిల్ ఇప్పిస్తారు. నిన్న కూడా ఒక అడ్వకేట్, వాళ్ళ రిప్రజెంట్ చేస్తున్న ఒక అడ్వకేట్ చెప్పారు, 15 నిమిషాలు ఆర్గ్యూ చేస్తే బెయిల్ ఇచ్చేస్తారు వీళ్ళకని చెప్పి. కానీ అక్కడ కూర్చున్న మమ్దాని, మన దగ్గర కూర్చున్న ఉమర్ ఖాలిద్ ఎట్లా తెలిసిందండి? యాక్చువల్గా అది కూడా ఛార్జెస్ తీసుకున్నటువంటి ఇమ్మీడియట్గా తీసుకున్న ఒక డెసిషన్, ఒక లెటర్ రాశారు. ఎవరు అక్కడ వెళ్ళి వాళ్ళకి చెప్పారు ఈ కథ? వీళ్ళ పేరెంట్స్. ఐ థింక్ ఐదర్ ఇట్ ఇస్ ఉమర్ ఖాలిద్, ఐ థింక్ ఇట్ ఇస్ ఉమర్ ఖాలిద్ పేరెంట్స్. వాళ్ళు అక్కడ వెళ్ళి వాషింగ్టన్కి వెళ్ళి టూరిస్ట్ వీసా మీద వెళ్ళి అక్కడ పొలిటీషియన్స్ని కలిసి ఈయన గురించి మాట్లాడుతున్నారు, మీరు ఇండియన్ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టండి, మా కొడుకుని రిలీజ్ చేయాలని
మనం కూడా అమెరికాలో ఒక జైల్లో పడిన ఒక మనిషి గురించి మనం రేపు ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేస్తే మడూరో తీసుకుందాం, వెనుజువేలా, మీరు రిలీజ్ చేయండి ఆయన్ని అని చెప్పి మనం స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుందా? ఇట్ ఈస్ దేర్ నేషన్, ఇట్ ఈస్ దేర్ ప్రాబ్లం. మన దేశంలో మన చట్టాలను ప్రాసిక్యూట్ చేసి జైల్లో వేసిన మనుషులు వీళ్ళు. ఇంకా ప్రాసిక్యూషన్ కాలేదు ఇంకా, కానీ ఛార్జ్ షీట్ ఉంది. వాళ్ళ వ్యతిరేకంగా డెఫినెట్గా ఒక జడ్జిమెంట్ జరగాల్సిందే, అది జరుగుతుంది. అది మన చట్టం ఉంది అక్కడ. బయట నుంచి కూడా వచ్చి ఎట్లా కామెంట్ చేస్తారు? యూఎస్ కాంగ్రెస్ మెన్ ఎవరు వెళ్ళి కలిసారు? వీళ్ళే కలిసారు. దే హ్యావ్ ట్రైడ్ టు సబ్వర్ట్ జస్టిస్. యాక్చువల్లీ ఆ పాయింట్ తీసుకురావాలండే. నేను ఐఎమ్ సర్ప్రైజ్, కానీ ఆ ఆర్గ్యుమెంట్ అయిపోయింది అప్పుడు దాకా. దాని పాసిబిలీ దట్ ఇస్ ద రీజన్. కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి చెప్పాలి. దట్ అవుట్ సైడ్ ఫోర్సెస్ని తీసుకొచ్చి వీళ్ళ పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ట్రై చేశారు. మన దేశ ఇమేజ్ బయట మోదీ అంటే ఒక పెద్ద డిక్టేటర్ అని చూపించడానికి వీళ్ళ పేరెంట్స్ చేసిన కుట్ర, ఈ ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్ వాళ్ళ పేరెంట్స్ చేసిన కుట్ర కూడా వీ షుడ్ బ్రింగ్ ఇట్ టు ద ఫోర్త్. అయితే ఇలాంటి ఇన్సిడెంట్స్ గతంలో కూడా మనం చూసాము. ఫార్మర్స్ యాక్ట్స్ తీసుకొచ్చినప్పుడు రిహానా లాంటి వాళ్ళు, మలాలా లాంటి వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. వీఆర్ విత్ ఫార్మర్స్ అనేవి చెప్పారు. అదంటే ఒక సాలిడారిటీ, ఒక సంఘీభావాన్ని ప్రకటించినట్టుగా ఉంటుంది. కానీ మన దేశానికి వ్యతిరేకంగా వాళ్ళు ఎక్కడో కూర్చొని మాట్లాడినట్టు ఉంటుంది. జస్ట్ లైక్ మామ్దాని కూడా అలాగే చేశారు. ఎవరైతే వీళ్ళని బాధితులుగా ఫీల్ అయ్యారేమో, ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత అలా రెస్పాండ్ అవుతే వీ కెన్ ఆర్గ్యూ. బట్ మీ పేరెంట్స్ వెళ్ళారు, కలిసారు కాబట్టి ఒక సాలిడారిటీ కింద మాట్లాడి ఉంటారేమో అనేది ఒక భావన ఉంది కదా. మన ఆస్ట్రేలియా బాండీ బీచ్లో జరిగిన షూటింగ్ మీకు గుర్తుంటుంది కవిత గారు. బాండీ బీచ్ షూటింగ్ జరిగినప్పుడు కండమ్ చేసిన మనిషి మమ్దాని. ఈ సెడ్ ఇట్స్ అట్రాషియస్, అట్లాంటి జరగకూడదు అది ఇది అని చెప్పి. ఇక్కడ 53 మందిని చంపారు వీళ్ళు. డైరెక్ట్ చంపలేదు, సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పారు, ఇండైరెక్ట్లీ దే డిడ్ ఇట్. అప్పుడు ఆయనకి స్టేట్మెంట్ తెలియదా? ఈ 53 మంది చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ అడగాలి వీళ్ళ దగ్గర. దే షుడ్ క్వశ్చన్ మమ్దాని, దే షుడ్ క్వశ్చన్ దట్ యూఎస్ లా మేకర్స్ 4-5 ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు, వాళ్ళని అడగాలి. మీ దేశంలో ఇది జరిగితే, మేం బయట నుంచి మీ దేశంలో జరిగిన దాని మీద కామెంట్ చేస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? అప్పుడు మా దేశంలో 53 మంది చంపేశారు, పోలీస్ ఆఫీసర్ని చంపారు, ఎవరు చేశారు ఇదంతా? అదే మీ దేశంలో జరిగితే ఒక్కరైనా చనిపోతే మీరు పెద్ద ఇష్యూ చేస్తారు దాన్ని. మీరెవరు ఇండియా నుంచి కామెంట్ చేయడానికి మా మీద అని అడుగుతారు. మేము కూడా అదే అడుగుతున్నాం, మీరెవరండి మా దేశంలో జరిగిన దాని మీద కామెంట్ చేయడానికి అడుగుతున్నాం మేము. అది ఇలా నోమర్ ఉండొచ్చు, అది మమ్దాని ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. దే హ్యావ్ నో రైట్ టు కామెంట్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కంట్రీ. వాళ్ళు హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడు, వాళ్ళ కంట్రీలో ఉన్న హ్యూమన్ రైట్స్ ముందు చూసుకోమని చెప్పండి. వాళ్ళు అక్కడ డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడతారు. అరే ద వే యూ ట్రీట్ ద ఆఫ్రికన్ అమెరికన్స్, హౌ యూ ట్రీట్ దమ్, నీగ్రోస్ అని చెప్పలేము, మనం బ్లాక్స్ అని చెప్పలేము. ఇప్పుడు వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు? సెకండ్ క్లాస్ సిటిజన్స్గా ట్రీట్ చేస్తారు. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని చెప్పి పెద్ద క్యాంపెయిన్ నడిచింది. ఎందుకు నడిచింది అక్కడ? బికాజ్ యూ హ్యావ్ డిస్క్రిమినేటెడ్. సరే మన దాంట్లో కూడా డిస్క్రిమినేషన్ ఉంది కవిత గారు, లేదని చెప్పట్లేదు. ఎప్పటి నుంచో ఒక సోషల్ డిస్క్రిమినేషన్ ఉండే, దాన్ని కరెక్ట్ చేస్తున్నాం. రిజర్వేషన్ పాలసీ తీసుకొచ్చాం. అంబేద్కర్ గారు కాన్సెప్చువలైజ్ చేసిన ఒక రిజర్వేషన్ పాలసీ ఉంది, అది ఇప్పుడు కూడా నడుస్తుంది. కానీ అమెరికాలో మీరేం చేశారు? డైవర్సిటీ చెప్పి వాళ్ళు పెద్దగా బ్లాక్స్ని రిక్రూట్ చేయడం, లాటిన్ అమెరికన్స్ రిక్రూట్ చేయడం, గేస్ రిక్రూట్ చేయడం అన్నీ పెట్టారు ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్. ట్రంప్ రాగానే ఏం చేశారు? మొత్తం తీసి పడేశాడు. నో డథింగ్ డూయింగ్ అని చెప్పేసి. ఎల్జీబీటీ లేదు, ఏం లేదు. అదే మనం చేసాం అనుకోండి, మళ్ళీ అక్కడి నుంచి కామెంట్ కొడతారు, ఇదేంటి మోదీ ఇట్లా చేశారు. ఇప్పుడు మనం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల గురించి మాట్లాడుతున్నాం కదా, మరి మనం ఎందుకు మాట్లాడుతున్నాం? అది ఆ దేశంలో జరుగుతున్న సంఘటన. దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఎస్, బంగ్లాదేశ్ ఉన్న హిందువులు ఎవరు? హిందువులే కదా. వాళ్ళ మీద అత్యాచారాలు జరిగినప్పుడు ఎవరు మాట్లాడతారు వాళ్ళ కోసం? భారతదేశం ఒకటే మాట్లాడతారు కదా. ఎక్కడో కూర్చున్న శ్రీలంక వాళ్ళు కామెంట్ చేయరు కదా, ఎక్కడో కూర్చున్న బహ్రెయిన్ వాళ్ళు కామెంట్ చేయరు కదా, ఎక్కడో ఉన్న సౌదీ అరేబియా లేకుంటే యూకే వాళ్ళు కామెంట్ చేయరు. మనమే ఉన్నాం. అండ్ అగైన్ ఐ కమ్ బ్యాక్ టు మహాత్మా గాంధీ. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్ కన్నా ముందు చెప్పిన మాట ఇది. బహుశా మన ప్రేక్షకులు కూడా తెలుసుకోవాలి, వాట్ ఈజ్ నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక అప్రహెన్షన్ ఉండే, ఈవెన్ అమంగ్ సర్దార్ పటేల్ అండ్ మహాత్మా గాంధీ, అక్కడున్న హిందువుల మీద అత్యాచారాలు జరుగుతుంది. అప్పుడు పాకిస్తాన్లో ఉన్న 14-16% హిందువులు, ఇప్పుడు 1% కూడా లేరు. వాళ్ళ మీద అత్యాచారాలు జరిగితే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వాళ్ళ మీద వాళ్ళ ప్రొటెక్షన్ ఎవరు ఇస్తారని చెప్పి నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ అండ్ అప్పుడున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి లియాఖత్ అలీ ఒక సంతకం పెట్టారు ఒక డాక్యుమెంట్ మీద. మేము మా దగ్గర ఉన్న మైనారిటీస్ మేము చూసుకుంటాము, మీరు మీ వైపు ఉన్న మైనారిటీస్. మన దగ్గర ముస్లిం పాపులేషన్ ఎంత ఉంది చూడండి. మన ఫ్రీడమ్ వచ్చినప్పుడు 47లో ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది చూడండి, ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. వాళ్ళ దగ్గర ఉన్న 14% 1% అయింది. బంగ్లాదేశ్లో కూడా అదే సంగతి. సో బంగ్లాదేశ్ వాజ్ అ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ ఉండే.
పాకిస్తాన్ వాళ్ళు సంతకం పెట్టిన దాని మీద ఏం చెప్తారు, దే డెంట్ ఈవెన్ కేర్ ఫర్ ఇట్. లియాఖత్ అలీ పోయిన తర్వాత పక్కన పడేశారు కచ్చా డబ్బులు అది. బికాజ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొటెక్ట్. మనం సంతకం పెట్టిన డాక్యుమెంట్ ఇప్పుడు కూడా వ్యాలిడ్గా ఉంది కవిత గారు. దే ఆర్ సపోజ్ టు ప్రొటెక్ట్ దేర్ మైనారిటీస్. వాళ్ళేమంటారు, అరే మీ ఇండియాలో కూడా మీరు ముస్లిమ్స్ మీద అటాక్ చేస్తున్నారు. అరే మా ముస్లిమ్స్ మేము చూసుకుంటాం నాయన, ఇక్కడ లా ఉంది, ఇక్కడ చట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అక్కడ ఏం జరుగుతుంది బంగ్లాదేశ్లో? జస్ట్ యూ లుక్ ఎట్ యువర్ పాపులేషన్, దట్ ఈస్ ఎనఫ్. ముందు హిందువులు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చూడండి, అక్కడే తెలిసిపోతుంది. ఇప్పుడు కొంతమంది 100 కోటి మంది హిందువులు ఉన్నారు. నాకైతే డౌట్ ఉంది, మీరు ఒక 40 లక్షలు 30 లక్షలు ఉండొచ్చు అంతే బంగ్లాదేశ్. మిగతా అందరూ పారిపోయారు. ఎందుకు ముస్లిమ్స్ పారిపోయి ఇక్కడికి వచ్చారు కదా 71 వార్ తర్వాత మనం చూసాం. వెస్ట్ బెంగాల్ మొత్తం వాళ్ళే కదా, అస్సాం వైపు కూడా వాళ్ళే, నార్త్ అస్సాంలో. ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్లో నెహ్రూ లియాఖత్ అలీ ప్యాక్ట్ ఫెయిల్ అయింది, కంప్లీట్లీ ఫెయిల్ అయింది పాకిస్తాన్ వైపు నుంచి. మనం స్టిల్ వీఆర్ హోల్డింగ్ ఆన్ టు దట్ ప్యాక్ట్. మరి ఇప్పుడు కూడా చూసి పాకిస్తాన్ క్రికెట్ టీంలో ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారని అడుగుతారు. ఒక టైంలో అడిగారు ఎంతమంది హిందువులు ఉన్నారని అడిగారు. ఒకరుండే డానిష్ మళ్ళీ పక్కన వెళ్ళిపోయింది ఎక్కడికో. మన వైపు ఉండే కదా, ఇప్పుడు కూడా ఉన్నారు కదా మన దాంట్లో క్రికెట్ టీంలో. క్రికెట్ ఎందుకు అన్ని స్పోర్ట్స్లో ఉన్నారు కదా. వాళ్ళ దగ్గర దర్స్ అ డిస్క్రిమినేషన్ టోటలీ. అది మనం డెఫినెట్గా బంగ్లాదేశ్లో జరిగిన హిందువుల మీద జరిగిన హత్యను మనం కాకుండా ఇంకెవరు మాట్లాడతాం. దిస్ ఇస్ వాట్ ఎంకే గాంధీ సెట్. మనం హిందువులు మన దేశంలో ఉన్న ఇక్కడ ఉన్న వాళ్ళే కాపాడుకోలే, వాళ్ళని కూడా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే పిలిపించుకోండి ఇక్కడికి, మన దేశానికి తీసుకురండి అని చెప్పింది మనిషి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. దాన్ని వ్యతిరేకించారు కాంగ్రెస్ వాళ్ళు సిఏఏ వచ్చినప్పుడు. ఆలోచించండి, దే కెనాట్ బి బిగర్ ఐరనీ దెన్ దిస్. సో గతంలో సోషల్ మీడియాలో ఒక హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయింది, ఆల్ ఐస్ ఆన్ గాజా, ఇలాంటివన్నీ అయ్యాయి. ఈసారి అలాంటి సెలబ్రిటీస్ ఎవ్వరూ బంగ్లాదేశ్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు అనేటువంటి ఒక క్రిటిసిజం కూడా వచ్చింది. సో ఇక్కడే మనకి డబుల్ నామ్స్ అనేవి కనిపిస్తున్నాయా, లేకుంటే డబుల్ స్టాండర్డ్స్ అనేవి ఉన్నాయా అనేది ఉంది. ఒకదానికేమో రెస్పాండ్ అవ్వాలి, ఒకదానికేమో రెస్పాండ్ అవ్వద్దు. ఇక్కడ క్లియర్ స్ప్లిట్ అనేది అక్కడ కనిపిస్తుంది, ఒక డివిజన్ అనేది ఉంది. మనకంటూ కూడా ఒక స్వేచ్ఛనో లేకుంటే మనకంటూ ఒక ఫ్రీడమ్ అనేది ఉంటుంది, దేనికి రెస్పాండ్ అవ్వాలి, దేనికి రెస్పాండ్ అవ్వద్దు. మనకంటూ ఒక వ్యక్తిగతంగా ఉండేదాన్ని కూడా ఇంకొకరు మన మీద ప్రెషరైజ్ చేయడం ఎందుకని అనేది. ఇది ఉర్దూవుడ్ అంటారు, మన బాలీవుడ్ పేరు మార్చి ఎవరో ఉర్దూవుడ్ చేసేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు చూపిస్తారు ఏంటంటే పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ ఆర్మీ వాళ్ళ చాలా అందరూ మంచిగా ఉంటారు. జవాన్ కానీ ఏ సినిమా కానీ మీరు తీసుకోండి, ఇప్పుడు లేటెస్ట్ ఈవెన్ 21లో కూడా నేను సినిమా చూడాలనుకున్నాను నేను. ఎందుకంటే సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్ ఫోటో మా దగ్గర మా ఏరియాలో కాలనీలో బొలారం వైపు వెళ్తే మీరు ఆర్మీ ఏరియాలో ప్రతి చోట్ల ఆయన పిక్చర్ ఒకటి ఉంటుంది. సరే సినిమా చూద్దాం అనుకుంటే అప్పుడు చాలామంది చెప్పారు అక్కడ ధర్మేంద్ర వీళ్ళందరూ కలిసి పాకిస్తాన్ని చాలా పెద్ద ఆర్మీ చాలా మంచోళ్ళని చూపించారు, మనం మొత్తం చెడ్డోళ్ళని చూపించారు. ఆలోచించండి, కరెక్ట్. ఆ దురంధర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, హిందుస్థాన్కి దుష్మన్ హిందుస్థానీ హే, పాకిస్తాన్ సే దూసరే నంబర్ పే ఆతా హై. మనమే మన కంట్రీలో వీఆర్ ద బిగ్గెస్ట్ ట్రైటర్స్. మీరు అడిగిన దానికి ఇదే ఆల్ ఐజ్ ఆన్ గాజా, ఆల్ ఐజ్ ఆన్ రఫా అని చెప్పిన మనుషులు ఈవెన్ కేరళలో మా దగ్గర ఉన్న ఫిలిం స్టార్స్ చాలామంది పెట్టారు ట్వీట్. బంగ్లాదేశ్లో జరిగిన తర్వాత ఒక్కడు కూడా పెట్టలేదు, 2-3 చేశారు అంతే. దట్ టు దే హ్యావ్ ఏ హిందూ లీనింగ్ దానికోసం. మిగతా ఎవ్వరు మాట్లాడలేదు దాని గురించి, బికాజ్ దే ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ ఇట్. బంగ్లాదేశ్లో జరిగిన అత్యాచారాల మీద కేరళలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక్క మాట మాట్లాడలేదు, ఎందుకంటే అక్కడ పక్కన ముస్లిం లీగ్ ఉన్నారు, వాళ్ళు అంతే కథం, రేపు ఓట్లు రావు వాళ్ళకి. అక్కడ హిందువులు సస్తారు, కుక్కలు సస్తున్నారు, కానీ వాళ్ళకి ప్రాబ్లం లేదు కాంగ్రెస్ వాళ్ళకి. అదే టైంలో ఉత్తరప్రదేశ్లో ఒక లించింగ్ జరిగితే నెక్స్ట్ డే న్యూస్, ఛత్తీస్గఢ్లో కొన్ని నన్స్ని అటాక్ చేశారని చెప్పి ఎవడో విహెచ్పి వాళ్ళు చేశారని చెప్పి పెద్ద గొడవ అక్కడ న్యూస్లో పొద్దున్నీ సాయంత్రం దాకా అదే ఉంటుంది. కానీ బంగ్లాదేశ్లో జరిగిందో హిందువులు చంపారా, దాట్స్ ఓకే, ఆ యాటిట్యూడ్ ఉంది. దిస్ అ ట్రాజడీ, నాట్ జస్ట్ ఇన్ కేరళ, మనం బాలీవుడ్లో కూడా ఇదే ఉంది, సెలబ్రిటీ వరల్డ్లో కూడా ఉంది. ఫ్యాషనబుల్ అది. ఆల్ ఐజ్ అండ్ రఫా గాజా అనగానే ఇంటర్నేషనల్ మీడియా మీరు పికప్ చేస్తుంది, మిమ్మల్ని చాలా పెద్ద వాళ్ళని చూపిస్తారు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ దే వాంట్. వాళ్ళకి కావాల్సింది ఇంటర్నేషనల్ రికగ్నిషన్. నేషనల్ అవార్డు సరిపోదు, నేషనల్ అవార్డు ఈజ్ యూస్లెస్. ఆస్కర్ రావాలి, లేకుంటే గ్రామీ రావాలి. వైట్ స్కిన్ వాడు మీకు అవార్డు ఇస్తే దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. దానికోసం మన వాళ్ళు దానికోసం ఏమైనా చేస్తారు, ఉల్టా నిలబడతారు కావాలంటే ఈ పని కోసం. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ షోయింగ్ హిపోక్రసీ అంటాం మన ఇంగ్లీష్లో, దట్ ఈస్ ద వర్డ్ ఫర్ ఇట్. యా, మనం ఏదో ఒక సైడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఐదర్ రైట్ ఆర్ లెఫ్ట్ ఆర్ ఇలాంటిది ఉంటుంది తప్ప మనం ఇండివిజువల్గా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా మనం ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ దాని గురించి మనం రెస్పాండ్ అవ్వచ్చు, కాకుంటే సెలెక్టివ్గా ఎందుకు రెస్పాండ్ అవుతున్నాం. దట్స్ హ్యూమన్ టెండెన్సీ. మనం కూడా చూడండి, కమ్యూనిటీ వైజ్ డివైడ్ అవుతున్నప్పుడు, క్యాస్ట్ వైజ్ డివైడ్, మీ ఓడు మా ఓడు అని మాట్లాడతారు. దిస్ ఇస్ ద హ్యూమన్ టెండెన్సీ మన దగ్గర. మన దేశం జ్యూస్ ఫేస్ చేసిన సిచ్యువేషన్ మనం ఫేస్ చేయలేదు. ఇజ్రాయేలీ వాళ్ళు ఇప్పుడు కూడా దే ఆర్ యునైటెడ్. ఎందుకంటే వాళ్ళు ఏ దేశంలోనూ యుక్రెయినియన్ జ్యూస్ ఉన్నారు, జర్మన్ జ్యూస్ ఉన్నారు, ఫ్రెంచ్ జ్యూస్ ఉన్నారు, మన దగ్గర కొచ్చిని జ్యూస్ ఉన్నారు.
వేరెవర్ ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళ దేశం కోసం పోరాడమంటారు, పిలిపిస్తే రేపు వెళ్తారు వాళ్ళు ఇజ్రాయెల్కి. ఇప్పుడు కూడా రిజర్విస్ట్గా పనిచేస్తారు చాలామంది అక్కడ, బికాజ్ దే లవ్ ద నేషన్. మన దగ్గర అట్లా కాదు. మన దగ్గర అంటాడు అది కరెక్టా, పాకిస్తాన్ చాలా పీస్ఫుల్ నేషన్ కదా, పెహల్గాం ఎవడో టెర్రరిస్ట్ చేసిండు, పాకిస్తాన్ వాళ్ళు ఎందుకు, వాళ్ళు అందరిని ఎందుకు తప్పు పట్టాలి? ఇట్ ఈస్ దానికోసం చూడండి, గాజా నుంచి వచ్చిన సివిలియన్స్ కూడా ఆ రోజు ఇజ్రాయెల్లో క్రాస్ చేసి ఇజ్రాయలీ సివిలియన్స్ చంపారు. హమాస్ టెర్రరిస్ట్ ఒక్కరే కాదు, దే ఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. దానికోసం ఇప్పుడు చెప్తాను చూడండి, వై అవర్ కంట్రీ వాజ్ కాన్కర్డ్. ముఘల్స్ నుంచి వీళ్ళు కనుక అఫ్ఘాన్స్ నుంచి ముఘల్స్ నుంచి ఫ్రెంచ్ నుంచి డచ్ నుంచి బ్రిటిష్, వీళ్ళందరూ ఎందుకు మరి పరిపాలించాలంటే వీ వర్ నాట్ యునైటెడ్. మనం ఎప్పుడు డివైడ్ అయి ఉంటాం. మనం శివాజీ మహారాజ్ వచ్చిన ప్రాబ్లం ఎవరు హెల్ప్ చేయలేదాన్ని. అక్కడ రాజస్థాన్లో జరిగిన అక్కడ మహారాణా కానీ వాళ్ళు పోరాడుతున్నప్పుడు ముఘల్స్ వ్యతిరేకంగా ఎవరు వెళ్ళలేదు. వాళ్ళు మన వైపులో మనం జయచంద్రులు తయారు చేసుకున్నాం. మనం సేమ్ విత్ సౌత్ ఆల్సో. దానికోసం అహోం రాజులు 800 సంవత్సరాలు ఒకటి కాలు పెట్టనీయలేదు అస్సాం వైపు ముఘల్స్ని. వీఆర్ డివైడెడ్ ఆల్వేస్, బట్ ఒక్కవైపు కొంతమంది యునైటెడ్గా ఉన్నారు. కానీ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ డివైడ్. ఈవెన్ టుడే మన దేశ వ్యతిరేకంగా ఎవరైనా ఏమైనా చెప్తే మాట్లాడమంటే ఒక 10-20% మాట్లాడతారు, మిగతా 80% అస్సలు నోరు తెరవరు. ఇప్పుడు లక్కీగా ట్రంప్ సోషల్ మీడియా ట్రాక్ చేస్తున్నది తెలియగానే ఈ ఆల్ ఐజ్ ఆన్ గాజా రఫా అంతా బంద్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి యూఎస్ వీసా కావాలంటే ఇట్లాంటి పాట పాడితే అంతే సంగతి, వాళ్ళు వీసా రాదు వాళ్ళకి. సో దే విల్ ఈవెన్ సింగ్ జై ట్రంప్ అని చెప్తారు, కానీ వాళ్ళు గాజా మాట్లాడలేదు, ప్యాలెస్టైన్ మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు. ఈ సో కాల్డ్ సెలబ్రిటీస్ ఆల్సో. దిస్ ఇస్ ద ట్రూత్ కవిత గారు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.